చూడు సిద్ధార్థ్, నా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు నన్ను ఎలా చూసుకున్నారో, ఎంత ప్రేమించారో నాకు తెలుసు. నిన్ను ప్రేమించానని, వాళ్ళ మాటని కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాను. మండపంలో 10 మంది ముందు వాళ్ళెవ్వరి మాట వినకుండా నీతో తాళి కట్టించుకున్నాను. అది నువ్వంటే నాకున్న ప్రేమ. నీ ముందు తల వంచాను కదా అని నా వల్ల మా వాళ్ళందరూ మీ అమ్మ ముందు తల వంచాలంటే కుదరదు సిద్ధార్థ్. సరే, ఏదో కావాలనిపించింది, అడగాలనుకున్నారు. అంత స్థలం ఇవ్వండి, కొంచెం డబ్బు ఇవ్వండి అని ఇలా ఏదో ఒకటి అడుగుతారు. ఉన్నదంతా ఊడ్చి ఇవ్వండి అంటే ఏంటి అర్థం? మా వాళ్ళని అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకు శౌర్య నువ్వు ఇంత ఆవేశపడుతున్నావు? వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. మధ్యలో మనం మాట్లాడితే సమస్య పెద్దదవుతుంది. వాళ్ళు మాట్లాడుకొని ఏదో ఒక దశలో ఆగిపోతారు. కాదని మనం మాట్లాడితే విషయం చాలా దూరం పోతుంది. అందుకే నేను మౌనంగా ఉన్నాను. అంతేకాని నేను మాట్లాడలేక కాదు, మాట్లాడడం తెలియక కాదు. మౌనంగా ఉంటే సమస్య ఈ రోజు కాగుతుంది, కానీ తీరదు. రేపొచ్చి మళ్ళీ ఆస్తి అంటారు, ఎల్లుండొచ్చి ఎప్పుడిస్తారు అంటారు, ఆ తర్వాత వచ్చి ఇస్తారా లేదా అంటారు. ఇలా రోజు రోజుకి సమస్య పెరుగుతుంది గాని తగ్గదు. ఆస్తంతా అడుగుతున్నా కూడా మా అన్నయ్య ఏమ్మా నువ్వు చెప్పు, నీకిష్టమైతే అలాగే సంతోషంగా రాసిస్తాను అంటున్నాడు. అంతగా ప్రేమించే నా వాళ్ళకి అన్యాయం చేయమంటావా నన్ను? పర్లేదన్నయ్య, మీరందరూ రోడ్డు మీద బతకండి, నేను మాత్రం సిద్ధార్థ కోటలో దర్జాగా బ్రతుకుతానని చెప్పమంటావా నన్ను? అవసరం లేదు సిద్ధార్థ్. నా వాళ్ళని వీధిలోకి తీసుకొచ్చే బ్రతుకు నాకు అవసరం లేదు. ఆస్తి మొత్తం మీకిచ్చి నేను మీ ఇంట్లో సంతోషంగా ఉండడం కంటే ఉన్నది తిని ఈ ఇంట్లోనే ఉంటాను. శౌర్య ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. నేను నిన్ను ప్రేమించిన పాపానికి నా వాళ్ళందరూ ఎందుకు బాధపడాలి? ఆస్తి అంతస్తు అవన్నీ వదులుకొని వాళ్ళెక్కడికెళ్ళి బ్రతకాలి? మండపంలో నీ వేలు పట్టుకుని నడిచే వరకు జీవితంలో ఏ లోటు రాకుండా బతికాను. నా అన్నలు నన్ను యువరాణిలా పెంచారు. ఉన్న ఆస్తి మొత్తం మీకిచ్చేస్తే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిందాన్నవుతాను. ఆ బ్రతుకు బ్రతకడం కంటే పెట్టింది తిని నా అన్నల పంచన పడి ఉండటమే మేలు. ఏ ఇన్నాళ్ళు సాకిన వాళ్ళు ఆ మాత్రం బ్రతుకునివ్వలేరా? సరే శౌర్య, నువ్వు ఆవేశపడుకో. ప్రస్తుతానికి ఇస్తాంలే అని ఒక మాట అంటే సరిపోతుంది కదా. అలా ఎలా అంటారనుకుంటున్నావు? మా అన్నయ్య సంగతి నీకు తెలుసు. మాట ఇస్తే ప్రాణం ఇచ్చినట్లే అని నీకు తెలుసు. పైకో మాట లోపల మాట మాట్లాడటం మా అన్నయ్యకి తెలీదు. ఇస్తా అంటే ఇచ్చి తీరుతారు. అది జరిగిన తర్వాత ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఆ పరిస్థితి నేను మా వాళ్ళకి రానివ్వను. అందుకే చెప్పాను, అన్నయ్య, నా సంతోషం కోసం ఆస్తి మొత్తం ఇచ్చేసి మీరు బాధపడటం, ఆ సంతోషం నాకు అవసరం లేదు. నీతోనే ఉంటాను, అప్పట్లా ఇప్పుడు కూడా మీతోనే బ్రతుకుతాను, ఉన్నది తింటాను అని చెప్పాను. అప్పుడు కూడా మా అన్నయ్య ఏమన్నాడో తెలుసా? మా గురించి ఆలోచించద్దమ్మా, నీ కాపురం ముఖ్యం, నువ్వు సంతోషంగా ఉండటం ముఖ్యం. కష్టపడటం మాకు తెలుసు, మళ్ళీ కష్టపడి సంపాదించుకుంటాం, నువ్వు బాగుంటే చాలమ్మా అన్నాడు. అంత ప్రేమ చూపించే మా అన్నయ్యలను నన్ను వదులుకోమంటావా? సరే, మా అమ్మతో నేను ఏదో ఒకటి మాట్లాడతాను. దయచేసి నువ్వు కొంచెం ఆవేశం తగ్గించుకో. ఇది కోపం కాదు సిద్ధార్థ్, బాధ. ఎందుకు అత్తయ్య ఇలా ప్రవర్తిస్తున్నారా అని బాధపడుతున్నాను. అంతవరకే ఆలోచించుకుంటే బాగుంటుంది. నిన్ను ఎందుకు ప్రేమించానా అని బాధపడకూడదు. నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అనే బాధపడే పరిస్థితి రాకూడదు. అది గుర్తుంచుకో. అంత దూరం రాదులే శౌర్య, నువ్వు రా చెప్తాను. చివరిసారిగా చెప్తున్నాను సిద్ధార్థ్, ఆస్తి ఇస్తేనే నేను మీ ఇంటికొస్తాననే పనైతే వాళ్ళు చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. నేను రాను. ఇలాంటి విషయాలు ఎప్పుడూ ఆ క్షణమే తేలిపోవాలి. రేపు మాట్లాడుకుందాం, ఎల్లుండి మాట్లాడుకుందాం అంటే కుదరదు. నేను నీతో రావాలా వద్దా? నేను నీకు కావాలా వద్దా? కావాలనుకుంటే మా తరపున మాట్లాడు, వద్దనుకుంటే మీ మమ్మీ తరపున మాట్లాడు. సరే, వెళ్దాం పద. నేను మాట్లాడతానని చెప్తున్నాను కదా, రా. సరే, మీరు అడిగినట్టుగానే డబ్బిస్తాం.